యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్గా మన నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం ఎంపిక చేశాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా అనేక ప్రతిపాదనలు వచ్చినప్పుడు కొంత తెలంగాణ వాడిగా నేను మన రాష్ట్రానికి చెందినటువంటి పోచంపల్లి గ్రామాన్ని ముందుగా ప్రతిపాదించి మొత్తము సుమారు 130 గ్రామాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తాయి. దాంట్లో ఈ 3 గ్రామాలను ఎంపిక చేసి నేను యునైటెడ్ నేషన్ యునెస్కోకు పంపించడం జరిగింది. పర్యవసానంగా బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్గా పోచంపల్లిని యునెస్కో అంగీకరించడం జరిగింది. వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ యొక్క నేత కార్మికులు అత్యధికమైనటువంటి సంఖ్యలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి జీవనోపాధి కల్పించేటువంటి రంగము ఈ యొక్క నేతలు. కాబట్టి ఆ రకంగా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నేత కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళకు గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించేందుకు కృషి చేయడం జరిగింది. నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత 3 ప్రత్యేకమైనటువంటి గతంలో లేనటువంటి కొన్ని ఈ 3 అంశాలు. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు పోచంపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. రెండోది, రామప్ప దేవాలయానికి గతంలో కొనసాగించినటువంటి కృషికి నా వంతు ప్రయత్నం, చివరి ప్రయత్నం కూడా నేను చేసి విజయం సాధించడం జరిగింది. మధ్యలో శ్రీరామ సర్కిట్ ఏదైతే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఏదైతే ట్రైన్ అయోధ్య నుంచి బయలుదేరి హంపి వరకు వెళ్ళి హంపి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్ళేటువంటి ట్రైన్ నా కృషి కారణంగా ఆ యొక్క ట్రైను భద్రాచలం వరకు కూడా వస్తుంది. అయోధ్యలో బయలుదేరి సుమారు 18 రోజుల పాటు ప్రయాణించి అది అయోధ్యకు వస్తుంది. అయోధ్య నుంచి బయలుదేరి భద్రాచలానికి వస్తుంది. గతంలో వాళ్ళు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే 14 కిలోమీటర్లు ట్రైన్ దిగి మళ్ళీ బస్సుల్లో కానీ కారుల్లో కానీ ప్రయాణికులందరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు ముందుగా. కానీ నా ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి గారు ఆదేశం మేరకు రైల్వే శాఖ ఈ శ్రీరామ సర్కిట్లో భద్రాచలాన్ని జోడించి మరి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యాటకులు అత్యధికమైన సంఖ్యలో భద్రాచలంకి వస్తారు. కొత్తగూడెంలో దిగి సుమారు 14 కిలోమీటర్లు స్పెషల్ బస్సులు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఆ బస్సులలో భద్రాద్రికి వెళ్ళి అక్కడ నిలవైనటువంటి అక్కడ భద్రాద్రిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బస్సులలో కొత్తగూడెం వచ్చి ఆ ట్రైను భద్రాచలం లాస్ట్ కాబట్టి ఇక్కడ ప్రారంభమైతే ఢిల్లీ వరకు
మరి ఇక్కడ కూడా ఆగదది. ఈ రకంగా ఈ శ్రీరామ సర్క్యూట్ను భద్రాచలం వరకు కూడా పొడిగించేటువంటి ప్రయత్నం చేశాము, అది విజయం సాధించాము. రానున్నటువంటి ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ కార్యక్రమాలు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తాము. డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి దినోత్సవం. ఆ సందర్భంగా సుమారు 10 లక్షల మంది షెడ్యూల్ క్లాస్ కు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ ఫస్ట్ డీబీటీ ద్వారా విద్యార్థుల అకౌంట్ లో జమ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్స్ ఆ రకంగా 10 లక్షలు ఒకే రోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎస్సీ విద్యార్థుల అకౌంట్ లో జమ చేస్తాం. అదేవిధంగా అయితే పంచతీర్థాలు ఉన్నాయో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి స్థలం కానీ, దీక్షాభూమి కానీ, చివరి శ్వాస వదిలినటువంటి స్థానం కానీ, ఆయన చదువుకున్నటువంటి ప్రాంతం కానీ, లండన్ లో ఆయన ఉన్నటువంటి కానీ, ఇక్కడ అన్ని ప్లేస్లలో కూడా రోజు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులందరూ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఎవరైతే దళిత సోదరులు ఈ పంచతీర్థాలు వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ ఆ రోజు ఉదయమే ఆన్లైన్ ద్వారా మొత్తము యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలో కూడా ఆన్లైన్లో అవన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ జన్మించాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పోరాటం చేశాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నటువంటి స్థలాలు కూడా అన్ని చూపించేటువంటి ప్రయత్నం కూడా దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజానీకానికి భారత ప్రభుత్వం ఆ రోజు వివరంగా కామెంట్లతో సహా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మరికొన్ని పథకాలు కూడా ఆ రోజు స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొని ప్రకటించనున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ డే ఆ సందర్భంగా కూడా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమం కూడా రూపకల్పన చేశాం. 23వ తేదీ జనవరి సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మ్యూజియం, సంగ్రహాలయం ఢిల్లీలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వారు మణిపూర్లో ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇల్లును కూడా మ్యూజియంగా కన్వర్ట్ చేస్తా ఉన్నాం. నాగాలాండ్ లో పర్యటించారు, అక్కడ మ్యూజియం కన్వర్ట్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో ఎక్కడైతే ఉండే పోరాటం చేశారో ఉద్యమానికి అక్కడ కూడా మ్యూజియం కన్వర్ట్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అన్ని జ్ఞాపకాలను కూడా భావితరాలు చూసే విధంగా, స్ఫూర్తి పొందే విధంగా, ఆజాద్ హిందీ బోస్ యొక్క స్ఫూర్తి నేటి యువతకు, నవతరానికి తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. అదేవిధంగా అనేక రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈరోజు పొంగల్ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ముగ్గుల పోటీ, దేశభక్తితో కూడినటువంటి ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా ముగ్గుల పోటీలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఆడబిడ్డ కూడా ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయం అనేక రాష్ట్రాల్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ, మహారాష్ట్ర, గోవా, బీహార్ అనేక రాష్ట్రాలలో కూడా ఈ సంక్రాంతి పండుగను రకరకాల పేర్ల మీద కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మేము
ఆ సందర్భంగా మేము డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కొన్ని కోట్ల మంది పాల్గొనే విధంగా ఈ యొక్క ముగ్గుల పోటీ ఏర్పాటు చేశాము. అదేవిధంగా దేశభక్తితో కూడినటువంటి పాటల పోటీలను కూడా ఇదే సందర్భంగా రాసే వాళ్ళని కానీ పాడే వాళ్ళని కానీ ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. వాళ్ళు డైరెక్ట్ గా రాసి ఆన్లైన్లో మా యాప్లో లోడ్ చేసినట్లయితే అది మా జడ్జిల దగ్గరకు వస్తుంది. అదేవిధంగా పాడిన వాళ్ళు కూడా ఆ రకంగా పాడినట్లయితే లోడ్ చేసినట్లయితే మా దగ్గరకు వస్తుంది. ఆ రకంగా రంగోలీ, దేశభక్తి గీతాలు, ఇటీవల ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో చెప్పినటువంటి 3 కాంపిటీషన్స్, ప్యాట్రియాటిక్ లోరింగ్ అండ్ స్టాండ్ ఏ ఛాన్స్ టు పర్మిట్ ఇట్ నేషనల్ ప్లాట్ఫామ్, జోల పాటలాగా చిన్నపిల్లల పాటలను కూడా ప్రోత్సహించాలి. మనం వాళ్ళలో కూడా దేశభక్తిని ప్రేరేపించాలనే దృక్పథంతోటి ఈ యొక్క పోటీలు ఏర్పాటు చేశాము. దీనికి ఫస్ట్ ప్రైజ్ 6 లక్షలు, సెకండ్ ప్రైజ్ 5 లక్షలు, థర్డ్ ప్రైజ్ 4 లక్షలుగా నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క కాంపిటీషన్స్ ఉంటాయి. అది మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు చెప్పారు. స్టేట్ లెవెల్లో కూడా ఇది నేషనల్ లెవెల్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ లో ఈ ప్రైజ్ మనీ ఉంటుంది. స్టేట్ లెవెల్ కూడా 1,75,000, 50,000 ఈ రకంగా స్టేట్ లెవెల్స్ లో అన్ని జిల్లాలలో, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా క్యాష్ ప్రైజ్ ఇచ్చి 10,000, 5,000, 3,000 చొప్పున చాలా మందికి ఈ యొక్క బహుమతులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి పోటీకి ఆహ్వానిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఇటీవల ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తం ప్రభుత్వ యొక్క శక్తిని, కేసీఆర్ కుటుంబ శక్తిని అంతా కూడా కేంద్రీకరించి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ఒక్క ఓటరు వదలకుండా, అది ధనిక రైతా, పేద రైతా, బడుగు వర్గాల రైతా, లేకపోతే ధనిక కుటుంబమా, పేద కుటుంబమా అని చూడకుండా మొత్తం 100% ఓటర్స్ అనేది ఉంటారో హుజూరాబాద్ లో అందరికీ డబ్బులు పంపిణీ చేసిన హుజూరాబాద్ లో అధికార పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసింది. హుజూరాబాద్ కోసమే టిఆర్ఎస్ పార్టీ క్లియర్ పెట్టారు. క్లియర్ ప్రచారం ద్వారా హుజూరాబాద్ యొక్క ఓటర్ల మీద ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ కి సంబంధించినటువంటి ఓటర్ల ప్రభావితం చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ చేర్చుకొని వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులే కాకుండా పార్టీల నాయకులకు కూడా కోట్లాది రూపాయలు, 100 కోట్లు ఇచ్చి నాయకులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సంతల్లో పశువుల కంటే అధ్వానంగా రాజకీయ నాయకులను కొనాలనేటువంటి రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యే దిశగా హుజూరాబాద్ లో రాజకీయమైనటువంటి బేరసారాలు చేశారు, బెదిరింపులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు.
కాంట్రాక్టర్లకు అన్నింటి కూడా క్లియరెన్స్ ఇచ్చారు, డబ్బులు పేమెంట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పథకాలు కానీ పూర్తి చేశారు. మేఘాల మీద ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి అన్ని పనులు ప్రభుత్వం చేయడం జరిగింది. పొదుపు సంఘాలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పావుల వడ్డీ ఒక్క హుజరాబాద్లో ఇచ్చారు 20 కోట్ల పైగా. రైతులకు సంబంధించినటువంటి పావుల వడ్డీ ఒక హుజరాబాద్లో ఇచ్చారు. ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగం అంటే, ఎందుకంటే సెక్రటరియట్ మనకు ఎట్లా లేదు, సెక్రటరియట్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆల్మోస్ట్ రాష్ట్ర సచివాలయం హుజరాబాద్ లో ఉండదా, స్టేట్ సెక్రటరియట్ హుజరాబాద్ లో ఉందా అనిపించే విధంగా ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భవన్లో కూర్చొని సుమారు 2 నెలల పాటు హుజూరాబాద్ డైరెక్ట్ గా మానిటరింగ్ చేశారు. విలేజ్ వైజ్ ఓటర్స్ ఎవరు, విలేజ్ వైజ్ పార్టీల పరిస్థితి ఏంటి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి పిలిపించుకోవాలి, ఆ విలేజ్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు టీఆర్ఎస్ వస్తాయి, ఎన్ని ఓట్లు బీజేపీకి వస్తాయి, దాన్ని ఏ రకంగా తారుమారు చేయొచ్చు, ఏ రకంగా ప్రభావితం చేయొచ్చు. టీఆర్ఎస్ అనుకూలంగా ముఖ్యమంత్రి గారు విలేజ్ వైజ్ మానిటరింగ్ సుమారు 15 రోజుల నుంచి 2 నెలల పాటు ప్రగతి భవన్ లో కూర్చొని ప్లాన్ చేయడం జరిగింది. తప్పకుండా గెలుస్తాము, డబ్బులే గెలుపు, కేసీఆర్ కుటుంబంలో గెలుపు, మా యొక్క బెదిరింపులకే గెలుపు, అధికార పార్టీకే గెలుపు, మాకు ఓటమి లేదు, నేనే నిజాంలాగా సర్వసత్తాక అధికారం కలిగినటువంటి రాజుగా ఈ తెలంగాణలో కొనసాగుతా, దళితులు ముఖ్యమంత్రి పలికారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, దళితులకు ముఖ్యమంత్రి ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలా, రాష్ట్రం ఆగం కాకూడదండి. అయితే దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, దళితులు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చేయగలరు, పరిపాలన చేసే సత్తా దళితులకు లేదు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. నేను ఒక్కటే అడుగుతాను, దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా, ఎందుకు ప్రకటించావు, చివరకు అభివృద్ధి చేయాలి రాష్ట్రం, రాష్ట్ర రాజ్యం రాకూడదు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యాను, దళితుని చేయలేదంటే దాని అర్థమేంటని అడుగుతాను. దాని భావం ఏంటో చెప్పాలి. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరాలని కదా, సమర్థత లేనటువంటి వాళ్ళని కదా ముఖ్యమంత్రి యొక్క అర్థం. కాబట్టి చివరకు అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దాన్ని అంగీకరించడానికి ముఖ్యమంత్రి సిద్ధం లేదు. ఎన్నికలకు ముందు ఎంతైతే ఎక్కువ చేసి చూపించారో ఎన్నికల పరీక్షణమే దాన్ని పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పూర్తిగా ప్లీనరీతో సహా హుజరాబాద్ పక్కన వరంగల్లో విజయ గర్జన, ప్రజా విజయ గర్జన అనేది పెట్టుకున్నారు, పేరు జ్ఞాపకం అదేనా, విజయ గర్జనతో సహా అన్ని కూడా హుజరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఆయన భావనగా ప్లేయర్లు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా, హుజరాబాద్ ఓటర్లు వినండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా పిల్లనేవిలో టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రిగా మాట్లాడారు. అంత పీక్ లెవెల్ తీసుకెళ్ళి మేము ఏ రకంగా గెలుస్తాము, మాకు తిరుగులేదు అని ఒక ప్రచారం చేసి దెబ్బలు చర్చుకొని వెర్రడిగి అధికార దుర్వినియోగం చేసి చివరకు అక్కడ ప్రజల యొక్క తీర్పు
తీర్పుతో చితికిలబడి హుజూరాబాద్ను ప్రాధాన్యత లేని ఎన్నికలుగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం కొత్త డ్రామా మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. కొత్త నాటకం మొదలుపెట్టారు. బియ్యం ఏమైనా కొత్త కొంటున్నారా కేంద్ర ప్రభుత్వం? ఇన్ని రోజులు 7 సంవత్సరాలు ఏమన్నారు? బియ్యం నేను కొంటున్నా. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొనడం లేదు, కొననంటుంది. ఎస్, లాస్ట్ 3-4 years 5 years నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఈరోజు ఒక బాయిల్ రైస్ తప్ప మిగతా కొనమని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా కేంద్ర ప్రభుత్వం. ఈ బాయిల్ రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది మేము సప్లై చేయమని. అంతా బాగుంది. ఇప్పుడు కొంటారా కొనరా అసలు ఇష్యూ లేదు. సమస్య లేని సమస్యను ముఖ్యమంత్రి గారు తెరమీదికి తెచ్చి ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో వాళ్ళ ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు. ఆయనకు అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది. నేను అభివృద్ధి చేయను. ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో ఇందిరా పార్కు దీక్షా శిబిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? రైతుల మీద ప్రేమతో కాదు. ఎందుకంటే సమస్యలే లేదా. నేను స్వయంగా కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఇదే వేదిక నుంచి 2 సార్లు చెప్పాను. ఎస్, వీఆర్ గోయింగ్ టు పర్చేస్. మేము రైస్ మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాను. అది ఇప్పుడు కానీ యాసంగి ముందుకు కొంటున్నాగా యాసంగా కొంటాము. నువ్వేమైనా కొంటావా? నువ్వు చేసిన పనికి, మీరు చేస్తున్న దానికి ప్రతి పనికి కూలి ఇస్తారు. ప్రతి బస్తా మీద వ్యక్తికి కూలి ఇస్తాము కింద ప్రభుత్వము. బస్తా బ్యాగ్ మనం గడ్డి బ్యాగ్ ఇస్తాము. బస్తా కుట్టడం కోసం శుద్ధిని మనం ఇస్తాము. ట్రాన్స్పోర్ట్ మనం ఇస్తాము. స్టోరేజ్ కింద ప్రభుత్వం ఇస్తుంది. రైతులకు ఇచ్చేటువంటి అడ్వాన్స్ కు బ్యాంకు నుంచి రైతులు బ్యాంకు కింద రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకుంటారు. తీసుకొని రైతులకు అడ్వాన్స్ ఇస్తారు. దాని మీద కూడా 8.5% ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎందుకు మాట్లాడతాను అంటే నేను ఒకటే ఈరోజు మీకు చెప్పాల్సింది. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఓటమిని, హుజూరాబాద్ లో ప్రజలించిన తీర్పును తక్కువ చేసి చూపించే విధంగా, ఆ ఫలితాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, విష ప్రచారము, అబద్ధం ప్రచారం చేస్తాము. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట. అబద్ధాల భవనాల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తాం. ప్రతిసారి వారంటారు తెలంగాణ నేను ఒక్కడిని తెచ్చాను. మీ ఒక్కరితో తెలంగాణ రాలేదు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు, సకల జనులు సర్వస్వం త్యాగం చేస్తే వచ్చి మీకు అందరికీ మళ్ళీ వస్తాను. మనం ధర్నాకు వచ్చారు. తెలంగాణ ఉద్యోగులు ధర్నాకు రాలేదు. మిలియన్ మార్చిలో పాల్గొనలే. నేను పాల్గొన్నాను. అందరికంటే ముందు టైం కార్డు ఎక్కింది నేను. సాగర ఆరంలో ముఖ్యమంత్రి రాలా. మేమందరం సాగర ఆరంలో పాల్గొన్నాం. రైల్వేతో ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ రాలా. మేమందరం పాల్గొన్నాం. కానీ ఆ రోజు రానటువంటి ముఖ్యమంత్రి రైల్వే రోడ్డుకు రాడు, కలెక్టర్ ఆఫీసు ధర్నాకు రాడు, మిలియన్ మార్చికి రాడు, సాగర
ముఖ్యమంత్రి ఈరోజు లేని సమస్య కోసం ఎందుకు చెప్తానంటే దీని బ్యాక్గ్రౌండ్ లేని సమస్య కోసం ఈరోజు ఇందిరా పార్క్ వచ్చాను. మంత్రులు చేస్తాను. విచిత్రం. మీ పార్టీని రక్షించుకోవడం కోసం ధర్నా చేస్తున్నారు తప్ప, హుజరాబాద్ గెలుపును తగ్గించేందుకు ధర్నా చేస్తున్నారు తప్ప, హుజరాబాద్ ప్రజల తీర్పును వక్రీకరించడం కోసం ధర్నా చేస్తున్నారు తప్ప, హుజరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న ధర్నా చేస్తున్నారు తప్ప రైతుల కోసం కాదు. ఎందుకంటే రైతుల సమస్యనే లేదు. బియ్యం కొంటామని చెప్పాను. మీరు చేస్తున్నటువంటి ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్నటువంటి ఒప్పందం మేరకు ప్రతి గింజ కొంటామని మనం వేస్తాం. నేను మొదలు చెప్పాను, మీరు ఈ 7 సంవత్సరాలు అనేక రకాల పుక్కరాలు మాట్లాడారు కదా, అనేక రకాలుగా మాట్లాడారు. బియ్యం మేము కొంటున్నాము. ఈరోజు ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఒక్కరు కూడా కొనదండి. టోటల్గా భారమంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈరోజు రైతులు కలిసి దీని కారణమే. రైతులందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి కేజీ ధాన్యం కొంటే, ప్రతి క్వింటాల్ ధాన్యం కొంటే ప్రతి క్వింటాల్ ధాన్యం వెనుక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇచ్చి ఆ యొక్క బియ్యాన్ని పేద ప్రజలకు 3 రూపాయల కేజీ చొప్పున పంపిణీ చేస్తుంది. ఎప్పుడు వచ్చిందని అంతకుముందు లేదు. 2015లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరుసటి సంవత్సరం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ దేశంలో అమలు జరిగిన తర్వాత ఈరోజు పేద ప్రజలందరూ కూడా 3 రూపాయల కేజీ చొప్పున ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఇచ్చేటువంటి స్కీము నరేంద్ర మోడీ గారు అమలు చేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాం? ఏమీ చేస్తలేదు. చైనాకి ఏమైంది? పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది. అయ్యా నీ మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఏమైపోయినాయా? మున్సిపాలిటీలో 50 లక్షలు 10 లక్షలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీరు బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతూ హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ గురించి నేను ఇక్కడ నివాసం ఉంటున్నావో ఆ నివాసం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంగతి చూడండి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నివాసం ఉండేటువంటి టాయిలెట్లకు జాగ్రత్త టాయిలెట్ పోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు. మీరు బంగ్లాదేశ్ సంగతి, పాకిస్తాన్ సంగతి, చైనా సంగతి ఎందుకు? ఈ రాష్ట్రంలో 40,000 టీచర్ పోస్టులు 7.5 సంవత్సరాలుగా ఖాళీ ఉన్నాయి. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఆ సంగతి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు లేకుండా, టీచింగ్ స్టాఫ్ లేకుండా ఎన్ని డిపార్ట్మెంట్లు క్లోజ్ అయ్యాయో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పాలి. ఒక లెక్చరర్ పోస్ట్ కానీ, ఒక ప్రొఫెసర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి గారు. మీరు పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ మాట్లాడతారు. చాలా సంతోషం. ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. తప్పులేదు. నేను అడుగుతాను, తెలంగాణలో గత 7.5 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు చనిపోయారు? ఎందుకు ఆర్థిక సాయం అందించడం లేదు? అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ రాజకీయ జూదంలో మీరు అనేక రకాల నిర్ణయం తీసుకుంటారే. ఇక్కడ మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యం తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. అంతెందుకు నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారు.
మీ పాపం కారణంగా ఏ కుటుంబాన్ని ఆదుకున్నారా మీరు? ప్రభుత్వము ఈరోజు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. చిన్న విషయాలు ఎంఎంటీఎస్ వాళ్ళు చేయాల్సిన ఏది మాట్లాడరు, ఎంఎంటీఎస్ మాట్లాడరు. ఎంఎంటీఎస్ సరకారు నుంచి మౌలాలి వరకు 19 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో పెంచాం. ఫలక్నామా శంషాబాద్ 12 కిలోమీటర్లు, కాచుగూడ సీతాఫలమెంట్ 10 కిలోమీటర్లు, మౌలాలి గట్కేస 12 కిలోమీటర్లు, సికింద్రాబాద్ మల్కాజిగిరి మేడికల్ 25 కిలోమీటర్లు. దీనికి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వని కారణంగా 3 సంవత్సరాలుగా ఈరోజు పనులు అయిపోయి పెండింగ్ లో ఉన్నాయి. దాని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలకు, పేదలు, నిరుద్యోగులు, తిరిగేటువంటి వాళ్లకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది మాట్లాడు. పంజాబ్కి వెళ్తారు, గట్కేశ్వర్ నుంచి యాదాద్రి యాదగిరి వరకు కూడా ప్రతిపాదనలు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. మేము అక్కడ కూడా యాదాద్రి మీరు టెంపుల్ అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలు వెళ్ళడానికి వీలుంటుంది. కాచిగూడలో కూర్చున్నా, ఉప్పుగూడలో కూర్చున్నా, చందానగర్లో కూర్చున్నా, సనత్నగర్లో కూర్చున్నా, బషీరాబాద్లో కూర్చున్నా, సికింద్రాబాద్లో కూర్చున్నా తక్కువ ఖర్చుతో సురక్షితంగా యాదాద్రి వెళ్ళడానికి ఉండే విధంగా ట్రైన్ వేస్తామని ప్రతిపాదనలు పంపించాం. అది కూడా గుర్తుపెట్టి కూర్చున్నారు రాష్ట్రం. ఈరోజు ఇంతకుముందు చెప్పాను, భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్రం రైల్వే శాఖ ముందుకు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత ఏదైతున్నదో బాధ్యతను పక్కన పెట్టడంతో ఆ పని కూడా అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఇక్కడ గిరిజన రీజన్ ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు ఇచ్చాము కేంద్ర ప్రభుత్వం. అతిగతి ట్రైబల్ మ్యూజియం హైదరాబాద్. అదే అల్లూరి శ్రీరామరాజు మ్యూజియంకు ఆంధ్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, కంటెంట్ తయారు చేసింది. ఏ రకంగా మ్యూజియం ఉండాలి కోరుకు నడుస్తుంది. అతిగతి మీరు చేయరు, చేయాల్సినటువంటి వారికి సహకరించరు. వరంగల్లో నేను 2 సంవత్సరాల క్రితం విజిట్ చేసిన హాస్పిటల్, ఆదిలాబాద్ హాస్పిటల్ విజిట్ చేసిన. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినటువంటి 2 హాస్పిటల్స్, 8 ఆపరేషన్ థియేటర్స్ తో, ఇక్కడ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ తో ఆపరేషన్ థియేటర్స్ తో సహా జనరల్ హాస్పిటల్స్ 2 నిర్మాణం చేసిన. ఎవరికైనా తీసుకొచ్చి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి 2 హాస్పిటల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా, సిబ్బందిని డాక్టర్లు రిక్రూట్మెంట్ చేయకుండా 2 హాస్పిటల్స్ కూడా 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత తాళం వేసి పెట్టారు. ఇంతకంటే నేను ఇంకోటి ఉండదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మీరు అవన్నీ పక్కన పెట్టి హుజరాబాద్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంత్రివర్గం కుటుంబం అంతా కూడా, కేసీఆర్ కుటుంబం అంతా కూడా తగుదనమ్మాన్ని వచ్చి ధర్నా చేస్తుంది. రాజకీయంగా ఫండమెంటల్ గా మీకు ధర్నా చేసే అధికారం, కానీ అబద్ధాలతో కూడినటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాల మీద ధర్నాలు చేయడం, ముఖ్యమంత్రి ధర్నా చేయడం నేను మొదటిసారి చూస్తాను.
ఎక్కడైనా మేము రా రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? బాయిల్డ్ రైస్ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం, మీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు గత 3-4 సంవత్సరాలుగా చర్చలు జరిపి ఆ నేపథ్యంలో, ఆ పర్యవసానంలో మీరు ఇటీవల రాసినటువంటి ఉత్తర్వుల్లో కూడా మేము కొనమని చెప్పి, మేము అమ్మమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా రాశారు. దాని మీద చర్చించవచ్చు. కానీ ఎంతసేపు రకంగా ధర ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా, ఇంద్రపాలకు వచ్చలేదు కాదు. సమస్య అది కాదు, సమస్య హుజరాబాద్. సమస్య హుజరాబాద్ ఓటమి. సమస్య హుజరాబాద్ లో ప్రజల తిరస్కారం. సమస్య తెలంగాణలో కదులుతున్నటువంటి మీ పీఠాలు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, కేసీఆర్ నియంత్రిత పాలన వ్యతిరేకంగా తెలంగాణలో వస్తున్నటువంటి మార్పులు, తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి చర్చ, టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేలో తన కుటుంబానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వివరాలు, దాని దృష్టి మళ్లించడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతులెవరు కూడా బాయిల్డ్ రైస్ తయారు చేయరు. రైతులు తయారు చేసేది, ఉత్పత్తి చేసేది ధాన్యం. ఆ ధాన్యం నుంచి నువ్వు రా రైస్ చేయాలా, బాయిల్డ్ రైస్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్ ఇష్టం. రైతులకు బాయిల్డ్ రైస్ కు సంబంధం లేదు. రైతుల ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని మీరు ఏ రైస్ మిల్లులో ఆడిస్తారనేది చర్చ. బాయిల్డ్ రైస్ మిల్లులు ఆడిస్తారా, రా రైస్ మిల్లులు ఆడిస్తారా, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. చాలా సింపుల్ విషయం. ఇందులో పెద్ద సమస్య లేదు, పెద్ద కథ లేదు, స్టోరీ కూడా లేదు. దీనికి మీరు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం అంగీకారానికి వచ్చినటువంటి బియ్యం మీరు ఖరీదు చేయలేదే. హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద ఉన్నట్టు ధాన్యం ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. వర్షాలకు ధాన్యం నష్టపోయారు, అది మీ పాపం కాదా? మంత్రులు అంటారు స్టోరేజ్ లేదని. ఎవరి బాధ్యత అడుగుతాము? ఈ రాష్ట్రంలో స్టోరేజ్ కట్టింది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నదులుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కట్టినటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పం, మీ ఇష్టం. నరేంద్ర మోడీ గారు పెట్టుకోడు, మీ ఇష్టం. ఈరోజు ప్రతి రూపాయి కేజీ బియ్యానికి మీరు ఇచ్చేది 2 రూపాయలు, నరేంద్ర మోడీ ఇచ్చారు 30 రూపాయలు. మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. ఈరోజు వ్యాక్సినేషన్ మీరు 1 రూపాయి మొత్తం వ్యాక్సినేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 100%. మోడీ గారి ఫోటో ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. కానీ మోసం చేయకండి, ప్రజలను మభ్యపెట్టకండి, తప్పుదారి పట్టించకండి. నాకు సంతోషం ఏంటంటే తెలంగాణ రైతులెవరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం. ఎందుకంటే సమస్య అర్థమైంది. కేసీఆర్ యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ రైతులకు ఉంది. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, విష ప్రచారం అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ ప్రజలు, కళాకారులు, విద్యులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్లు అందరికీ అర్థమైంది. పంజాబ్లో చనిపోయినటువంటి ఎంతమంది చనిపోయారో దేర్ ఇస్ నో రికార్డ్. పంజాబ్ రాష్ట్రం దగ్గర రికార్డు లేదు, ఎక్కడ లేదు. చనిపోతే తప్పకుండా ఆదుకోవాలి. నేను దాన్ని వ్యతిరేకించాను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు
assist the Punjab suicide farmers or other farmers. But what about Telangana? Their prime responsibility. తెలంగాణలో ప్రాథమికంగా ఈరోజు డాటా ప్రకారం 2016లో 645 మంది, 2017లో 851 మంది, 2018లో 908 మంది, 2019లో 499 మంది, 2020లో 451 మంది. ఇది అధికార లెక్క. అనధికార లెక్కలు చాలా ఉంది. వీళ్ళకి ఎక్కిస్తున్నారని అడుగుతున్నాం. ఎన్ని లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పాలా? ఇది మీ బాధ్యత కాదా? వీళ్ళు తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు కదా రైతులు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలులో ఎక్కడ ఆపలేదు. బియ్యం కొనుగోలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. బియ్యం కొనుగోలు కావాల్సినటువంటి నిధులు మేము రీఎంబర్స్మెంట్ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ లేని సమస్యలు సృష్టించి హుజూరాబాద్ ఓటమి నుంచి హుజూరాబాద్ ప్రజలిచ్చినటువంటి తీర్పును పక్కదాన్ని పట్టించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కొత్త నిరాలు పెట్టుకుని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. డైలీ వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు. హాస్పిటల్ పెరిగేదని చెప్పి ఎవరో చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్ పెరిగేవి అందరూ చెప్తుంది. మీరు రాష్ట్రం ఈరోజు పత్రికలు కొనుగోలు చేయాల్సిన ఆయననే మేము కాదు, మేము రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తాము. మీరు ఎంత ఉత్పత్తి చేస్తారో చెప్పండి. లిఖితపూర్వకంగా టెక్నాలజీ టెక్నికల్ కూర్చొని నిర్ణయించండి. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కొట్టారు. వేయిస్తారు. ఇది టెక్నికల్ గా ఒక ఒప్పందానికి వచ్చాం మనం. ఏది బాయిల్ రైస్ తీసుకోవద్దు. గత 5 సంవత్సరాల నుంచి 4 నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బియ్యం అంతా కూడా 1-2% కూడా బయటకు వెళ్ళడం లేదు. రావడం ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు. ఎవరు కూడా తినడం లేదు. కేరళ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళు చేసేటువంటి మన రాష్ట్రంలో ఒక్కరంటే ఒక కేజీ రైస్ కూడా ఎవరు ఉపయోగించారు. తేడా అమ్మకం లేదండి. మీకు బయట రైస్ కొంటామని అందుబాటులో లేదు. రైస్ మిల్లర్స్ నుంచి నేరుగా ఎఫ్సీఐకి వెళ్తాయి. ఎఫ్సీఐ పూర్తిగా నిండిపోయింది. కాబట్టి దాన్ని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? రైతులకు అన్యాయం చేయడం కోసం కాదు. ప్రజల డబ్బును మన బాధ్యత. ఈరోజు మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కానీ మనం కడుతున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ నుంచి వచ్చిన పైసల ద్వారా ఆ బియ్యం ఉంటాం. ఆ బియ్యం పోతే రైస్ మిల్లులో పెట్టేస్తున్నాం. పాడైపోతున్నాయి, ముక్కబట్టిపోతున్నాయి, పురుగు పట్టిపోతా ఉన్నాయి. అలాంటి చెప్పినాము చాలాసార్లు, 1 కాదు 2 సార్లు. 4 సంవత్సరాలు చర్చలు అవుతాము. 3 సంవత్సరాల నుంచి కఠినంగా అయితే ఒక్కసారి ఈసారి కూడా రాశారు. మేము బాయిల్ రైస్ కేంద్రానికి ఇవ్వము. మీకు లాస్ట్ టైం టాక్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో బాయిల్ రైస్ ఉత్పత్తి చేస్తున్న రైస్ మిల్లర్ల పరిస్థితి ఏంటి? దాని మీద బీజేపీ స్టాండ్ ఉంటే తప్పకుండా దాన్ని కన్వర్షన్ చేస్తారు. విషయం దేవుడు కొట్టుంది. పెద్ద అమెరికా నుంచి ఇంపోర్టెడ్ మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంకా ఇంకో దేశం నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా రాణిస్తాయి చేసేటువంటి రైస్ మిల్లులో అదేవిధంగా ఈ రైస్ మిల్లు కన్వర్ట్ చేస్తారు ఎక్విప్మెంట్స్. దానికి ఏమన్నా గత యాసంగిలో మీరు ఇచ్చిన హామీ మేరకు ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పుడు బియ్యం రాష్ట్రంలో ఉంది. దాన్ని తీసుకోవట్లేదు కేంద్రం అని ఆరోపిస్తున్నారు. అవన్నీ ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా నేను పట్టిన 3 కళ్ళతో 3 కళ్ళతో రాయాలి. తెలంగాణ ప్రజలు నమ్మాలి. 4 గంటలకు చూస్తారు. కాబట్టి మీరు ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 3 కళ్ళతో కూడా కళ్ళు
మూసుకొని పెట్టుకుని రాసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ. కాదు, ఏపీకి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారు. నేను బియ్యం గురించి మాట్లాడుతుంటే అక్కడ చాలా నేను మాట్లాడచ్చు, అరవై రోజులు తొలి కట్ట అని మాట్లాడేది. మీరు కొనకుండా మిగిలిపోయిన ధాన్యాన్ని రైతుల మీద దిష్టి తీసి ఇదే బీజేపీ ఆఫీస్ మీద పోస్తామని చెప్పి అంటున్నారు ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నాను, బియ్యం కొనమని అన్నారా? ఆయన కొన్న బియ్యానికి ఒక డబ్బులు ఇవ్వలేదు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి బియ్యం వాళ్ళు రీఎంబర్స్మెంట్ కు దరఖాస్తు పెట్టుకుంటే బ్యాంకులో జమ చేయలేదా? ఆ ఒడ్డు ఆయన ఒడ్డు కొట్టాడు, బియ్యం కన్వర్ట్ చేస్తాడు. అవన్నీ మేము బియ్యం మళ్ళీ మేము కొనుక్కుంటాం, ఆ డబ్బులకు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తాం. ఆయన కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ వేస్తున్న డబ్బులు ముందు అటు ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాంకులు వారిస్తాం. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క బియ్యం కొనుగోలు కావాల్సిన నిధులు ఇస్తాయి బ్యాంకులు. ఆ డబ్బులు పెట్టి రైతులు చెల్లించి కొని ఆ యొక్క ఒట్టలు నమ్మగా దేశంలో పాలసీ. మన తెలంగాణ కొనుగోలు పక్క రాష్ట్రం కొనుగోలు కాదు. ఆ ఒట్టలు రైస్ మిల్లు లాగించి ఆ బియ్యాన్ని వీళ్ళ గమనించినట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన దీనితో పెడతారు. మళ్ళీ ఎవరైనా తీసుకోవడం కాకుండా ఈ సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎంతైతే బియ్యాన్ని అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఆ బియ్యం విలువగా పెట్టుకుంటారు. అంతకంటే ఎక్కువ లక్ష్యంగా ఉన్నటువంటి బియ్యం కూడా ఎఫ్సిఐ ఇస్తారు. ఇది పద్ధతి. ఎందుకంటే మళ్ళీ మేము కొనుగోలు చేసి ఎఫ్సిఐ పంపించి మళ్ళీ ఎఫ్సిఐ నుంచి ఆ బియ్యం రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ సమస్య, టైం అనవసరంగా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ సెక్యూరిటీ కింద మనం ఇస్తున్నటువంటి ₹3, మేము ఇస్తున్నటువంటి ₹3, మీరు ఇస్తున్నటువంటి ₹2 బియ్యం ఏదైతున్నాయో ఎంత బియ్యం అవసరం అన్ని బియ్యం వీళ్ళ విధంగా పెట్టుకుంటారు. దాన్ని డబ్బిచ్చేస్తాం మనం. వీళ్ళు పేరుమని బట్ బియ్యం స్టోరేజ్ వేసుకుని వీళ్ళ విధంగా ఫ్రీగా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ₹1 బియ్యం ఏదో అంతకంటే ఎక్సెస్ వచ్చిన ప్రొడక్షన్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్టోరేజ్ చేసుకుంటుంది. బట్ కేంద్ర ప్రభుత్వం మీకు 100% పేమెంట్. ఎక్సెస్ వచ్చిన బియ్యానికి పేమెంట్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం స్టోరేజ్ చేస్తున్న బియ్యాన్ని కూడా పేమెంట్ ఇస్తాం. మీకు వెళ్ళాలి మీరు ముగించండి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇక్కడ దానిలో సాయం సరే పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం అందించడానికి నేను వ్యతిరేకం కాదు. మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎక్స్ప్రెస్ చూసుకుంటే మేము చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం. మేము సర్వే చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. అవి అవగాహన చెప్తుంటే మేము ఏం చేయాలి దానికి. ఇప్పుడు కూడా చట్టాలు రద్దు చేయమన్నారు, రద్దు చేసిన తర్వాత కూడా చట్టాలు కాదు ఇంకో చట్టం తీసుకురావాలి. ఒకసారి అందరూ ఎలా ఆలోచించాలి. మేము ఫస్ట్ ఆ ఆందోళన ఏం పెట్టాము, మేము 18 రోజులు విడ్రా చేసుకుంటాం, చర్చిద్దాం. కాదు చట్టాలు రద్దు చేసినాక మీతో చర్చలే కావాలి. ఇప్పుడు చట్టాలు రద్దు చేసాం, ఇప్పుడు కూడా ఎలా కొనసాగిస్తాం అంటే దీని వెనుక రాజకీయ ఏం సమస్య మీద ఏపీ రాష్ట్రాన్ని 3 రాష్ట్రాల అంశం బిల్లు వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వ రాష్ట్రాలు ప్రేమిస్తున్నారు. ఏపీ 3 రాష్ట్రాల అంశాన్ని ఏపీ గవర్నమెంట్ వెనక్కి తీసుకున్నది, అది బీజేపీ విజయం అని చెప్తుంది. మీరేమంటారు దాని మీద? అవన్నీ అంశాలు వ్యక్తిగత అంశాలు. బట్ ఎనీ హౌ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ బీజేపీ మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల ప్రకారం మేము ప్రజల యొక్క సెంటిమెంట్ అర్థం చేసుకుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మా ఆంధ్ర భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి రాష్ట్రం ఆయన అంగీకరిస్తే అంతకంటే మంచిదే కావాలి, మంచిదే కదా. దాంట్లో కామెంట్ చేయాల్సిన వెల్కమ్ డిసిషన్ ఉండొచ్చు. నేను కాదంటలేదు. రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోగతాలను దృష్టి పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ సంతోషపడాలి. ముఖ్యమంత్రి ఇంకో ప్రకటన చేశారు, ఎస్టీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండింటిపైన కేంద్రంతో యుద్ధం చేస్తా. ఇప్పటికే 50 సార్లు లేఖ రాశారు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ సంబంధించినటువంటి ప్రజానికాన్ని తెలియజేస్తాను. ఆయన మా మీద యుద్ధం చేయాల్సింది. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు యుద్ధం చేయాలి. ఎస్టీ సోదరులందరూ కూడా విద్యావంతులు మేధావులు తెలియజేస్తాము. ఎందుకంటే
చేస్తున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. ఈరోజు నార్త్ ఈస్ట్ విద్యార్థులలో 70% రిజర్వేషన్స్ ఉన్నాయి నాగాలాండ్ ఎస్టీలో. అది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా పాపులేషన్ పెరుగుతుంటే అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ సెన్సస్ ప్రకారం. మన దగ్గర సెన్సస్ ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా ఎక్కువ. దాని ప్రకారం రిజర్వేషన్స్ 7,5 సంవత్సరాలు అవ్వలేదు. 7,5 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన అన్యాయం జరిగింది. కాబట్టి గిరిజన సోదరులు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి అన్యాయం జరిగిందో నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తు చేయాలి, నిలదీసి వస్తు చేయాలి. నేను సోదరులు కోరుతాను. ఎస్సీ వర్గీకరణ తర్వాత కులగణంలో జనగణంలో కులగణన చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తాను. ముందు తెలంగాణ సభ్యులు మహాప్రభు అంటే తెలంగాణ సభ తప్పకుండా ఆ విషయం అడగడం తప్పలేదు. నేను చెప్పినప్పుడు చాలా నేను అడగడా ఆ రకంగా చెప్పాలంటే ఆయన చేయాల్సినటువంటి అంశాలు చాలా రోజు చాలా ప్రత్యేకంగా ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఈరోజు వదిలేస్తాడు. దాని సంగతి చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. అది నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు. ఆయన ఏమన్నారు, అది మన క్రమంలో స్టీల్ ఇండస్ట్రీ లాస్ట్ 9 months తెలంగాణ ప్రభుత్వమే మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని ముందుకు వచ్చి మేనిఫెస్టో పెట్టాడు. మరి 2.5 సంవత్సరాలు మేమంటే పెట్టలేదు. నేను చెప్పాను, మా ప్రభుత్వం రావాలని చెప్పాను. రాత్రి ఆ రోజు చట్టంలో పెట్టారని. అక్కడ రా మెటీరియల్ అందుబాటులో లేదు, రా మెటీరియల్ క్వాలిటీ లేదు. రా మెటీరియల్ తీసుకురావాలని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలి. రా మెటీరియల్ ఛత్తీస్గఢ్ నుంచి రా మెటీరియల్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని గమ్య స్థానాలకు అవసరమైన స్థానాలకు పంపిస్తే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, గిట్టుబాటు రాదు. ఈరోజు పోటీతత్వం ఉంది ఇండస్ట్రీస్లను. ప్రభుత్వం తయారు చేసేటువంటి ఈ స్టీల్ ఎప్పుడు అది గిట్టుబాటు రాదు, ప్రైవేట్ లోనే చాలా తక్కువ రేట్ వస్తుంది. ఉత్పత్తి చేసినటువంటి స్టీల్ కూడా సబ్సిడీ ఆపేస్తారు, సపోర్ట్ ప్రైజ్ ఆపేస్తుంది. అర్థం చేసుకోండి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి స్టీల్ ఉత్పత్తి చేస్తే దాన్ని కూడా సపోర్ట్ ప్రైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆ రేటు కొనలేదు, ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది. రా మెటీరియల్ బయట రాష్ట్రానికి నుంచి ఇక్కడ ప్రాసెస్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఎస్టాబ్లిష్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చట్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు అయితే తట్టుకుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం పెట్టుకుని ఆ పబ్లిక్ సెక్టర్ సహాయాలలో సాగేసి ఇచ్చి కంపెనీ నడిపిస్తే అది మనము ప్రజలకు మళ్ళీ సబ్సిడీ ఇచ్చి అంటే సబ్సిడీ సపోర్ట్ ప్రైజ్ చేసి స్టీల్ అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చూడవచ్చు చెప్పాను. ఇప్పుడు వాస్తవంగా పెడతారు, వాళ్ళు ఎందుకు పెట్టలేదని అడుగుతారు. మీరు ఎందుకు పెట్టారు? మీరు ఈరోజు మెట్రో ఎందుకు ఓల్డ్ సిటీకి తీసుకోవడం లేదు ఇచ్చిన హామీ ప్రకారం? ఎందుకు ఎంఎల్పీఎస్ డబ్బులు ఇవ్వడం లేదు? ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలవడం లేదు? మేము కూడా అడుగుతున్నాం. నేను తెలంగాణ విషయాలు అడుగుతున్నా. తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు అడుగుతా ఉన్నాను. ఎందుకు 17 సెప్టెంబర్ చేయడం లేదు? నువ్వు అడిగావు కదా, నీ కుటుంబం అడిగి కదా, డిమాండ్ చేస్తావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చాలని చెప్పావు కదా. 17 సెప్టెంబర్ ఎందుకు చేయడం లేదు? ఖర్చు పెట్టడం అనేది ఖర్చు లేని అంశం కదా, డబ్బులకు సంబంధం లేని అంశం కదా. నీకు అనుకూలంగా ఒకటి, నీకు అనుకూలం కాకపోతే కదా. ఇంకొకటి మార్కెట్ల సందర్శనకు వెళ్తే బండి సంజయ్ కమర్ పైన రాజధాని జరిగింది నల్గొండ. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తెలుస్తున్నారు. దీని ఏమి స్టెప్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా మేము ప్రతి విషయానికి స్టెప్ అవసరం లేదు, స్టెప్ ప్రజలు తీసుకుంటాం. పీపుల్ విల్ టేక్ డిసిషన్. ప్రజలు పెడితే అదే స్టెప్స్ తీసుకున్నాం. ఈరోజు హుజూరాబాద్లో రైతులు కూడా 70% ఓట్లు భారతీయ జనతా పార్టీ కొట్టేశారు. 70% ఫార్మర్స్ హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీ. మీరు సర్వే మీరు ఇంత చెప్పుకున్నాం కదా గతంలో భారతీయ జనతా పార్టీ ఎంత విమర్శిస్తున్నారు కదా. 70 నుంచి పైచలకు రైతులు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడ్డారు. మీరు షెడ్యూల్ క్లాస్ ఈరోజు దళిత వర్గాలు చెప్తున్నారు కదా, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యుత్తమైనటువంటి ఓట్లు అక్కడ ప్రజలు ఇచ్చారు. అందుకే నేను ఎవరితో చెప్పాను, హుజూరాబాద్ గెలుపు దేశ రాజకీయాల్లో ఒక బలుపరు. ఎందుకంటే రాజకీయ బతుకుతారు నైతిక విలువలతో ఉన్నట్టు రాజకీయాలకు ఆ ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజలను బెదిరించడంలో లేక ఒత్తిడులను నిర్బంధాలను
చూసి ఆ ప్రజలు ఓటేశారు. కాబట్టి ఒక గొప్ప తేలికగా చెప్పారు. థ్యాంక్ యూ.